హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1098 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. బాయిజామా ఇంట్లో ఉన్న నర్మదని చూపిస్తారు. అప్పుడు బాయిజామా నర్మదకి కాస్త పాలు తాగమని ఇస్తుంది. నర్మద బాయిజా అక్కని ఇలా అడుగుతుంది. కానీ బాయిజా అక్క, నేను మీకెక్కడ కనిపించాను అని అడుగగా బాయిజామా ఇలా జవాబు ఇస్తుంది. ఈరోజు ఉదయాన్నే సాయి నా వద్దకు వచ్చారు. ఆయన నన్ను నువ్వున్న చోటికి తీసుకువెళ్లారు. అప్పుడు నీకు మెలకువ రావడం గమనించిన సాయి, బాయిజామా, నర్మదకు మెలకువ వస్తుంది. ఆమెను మీ ఇంటికి తీసుకువెళ్ళు. నాకు వేరే చోటికి వెళ్ళాల్సిన పని ఉంది అని చెప్పి వెళ్తుండగా బాయిజామా ఇలా అడుగుతుంది సాయిని. కానీ సాయి, నర్మద పరిస్థితి చూసిన తర్వాత కూడా మీరెక్కడికి వెళ్తున్నారు? అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు. నేను నర్మద పరిస్థితి చక్కదిద్దాలనే వెళ్తున్నా బాయిజామా. ఆ విషయం విన్న నర్మద బాధతో ఇలా అంటుంది. నా పరిస్థితి ఎప్పటికీ మెరుగవ్వదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది బాయిజా అక్క అని బాధపడుతూ ఉంటుంది. అక్కడ మోరేశ్వర్ నీటి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తన గ్లాస్ కింద పడినప్పుడు సాయి అక్కడికి వచ్చి ఉంటారు. సాయి మోరేశ్వర్కి నీటిని తాగిస్తారు. మోరేశ్వర్ సాయిని ఇలా అంటాడు. నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? అప్పుడు సాయి, డబ్బులెక్కడున్నాయి అని అడుగగా, ఇప్పుడు అర్థమైంది నాకు ఇక్కడికి నువ్వెందుకొచ్చావో. నేను మంచాన పడ్డాను, అలాగే నా భార్య నర్మద ఇంట్లో లేదు అని తెలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా డబ్బును దొంగలించాలనుకుంటున్నావు కదా. అప్పుడు సాయి, నువ్వు కూడా అందరికి అదే చేస్తావు కదా, ఇప్పుడు నీకు జరుగుతుందంటే ఇంత కోపం ఎందుకొస్తుంది నీకు? అప్పుడు మోరేశ్వర్, లేదు, నేను ఏది చేసినా స్వతంత్రంగా ధైర్యంగా చేస్తాను. నీలాగా సాధువు వేషంలో దొంగతనానికి రాను. అప్పుడు సాయి, సరే అయితే నేనే వెతుకుతాను అని ఇంటి లోపలికి వెళ్తారు. అప్పుడు మోరేశ్వర్, ఆగు, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ ఇంటికి వచ్చి నువ్వు దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం? అది నేను కష్టపడి సంపాదించిన డబ్బు. అప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు. కంగారు పడకు, డబ్బు కనిపించింది. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. నా ఇంట్లో దొంగలు పడ్డారు, ఎవరన్నా వచ్చి సహాయం చేయండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మోరేశ్వర్ మాటలు విని అతని వైపు చూడగా మోరేశ్వర్ వాళ్ళకి చెబుతూ ఉంటాడు. నా ఇంట్లో దొంగ ఉన్నాడు, సాయి దొంగతనం చేస్తున్నాడు అని చెప్పగా ఆ ఇద్దరు వ్యక్తులు నవ్వి, సాయి, సాయి దొంగతనం చేస్తున్నారా? షిరిడీ మొత్తానికి తెలుసు నువ్వే దొంగవని. నువ్వు డబ్బు కోసం ప్రజల జీవితాలతో కూడా ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు సాయి దొంగ అని ఆరోపణలు చేస్తున్నావా? పద వెళ్దాం అని అక్కడ నుంచి ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోతారు. డబ్బుతో అక్కడికి వచ్చిన సాయి ఇలా అంటారు. ఎవరికీ సహాయం చేయని మీరు ఇతరుల నుండి సహాయం ఎలా ఆశించగలరు? నీకెవరైనా సహాయం చేయడానికి వస్తారనుకుంటున్నావా? అప్పుడు మోరేశ్వర్, నా డబ్బులో ఒక్క రూపాయి కూడా తీసుకున్నా నిన్ను చంపేస్తాను. అప్పుడు నర్మదని చూపిస్తారు. బాయిజామా ఇలా అడుగుతూ ఉంటుంది నర్మదని. అసలు నువ్వు ఇంటిని ఎందుకు వదిలిపెట్టాలనుకున్నావు అని అడగగా అప్పుడు నర్మద ఇలా జవాబు ఇస్తుంది. నన్నేం చేయమంటారు బాయిజా అక్క? నా భర్త అన్ని హద్దులను దాటేశారు. అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి నేనెంతో ప్రయత్నించాను. కానీ అతను నా మాట వినలేదు. అతని తీరని ఆకాంక్ష వల్ల వేల మంది మరణించబోతున్నారు. పిల్లలు, వృద్ధులు అందరూ దాహంతో మరణిస్తారు. అయినప్పటికీ ఆయన డబ్బుల ఆశ మాత్రం తీరడం లేదు. ఇప్పటివరకు ఆయన ఎన్ని అక్రమాలు చేసినా నేను ఆయనతోనే ఉన్నాను. కానీ నిన్ననే నాకు తెలిసింది నేను తల్లిని కాబోతున్నానని. ఈ రోజు నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు కావలసినది. కానీ ఆ రోజు నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజుగా మారింది. నిన్ననే నాకు మొదటిసారిగా అర్థమయ్యింది. నా పిల్లలు వారి తండ్రి నుండి ఏం నేర్చుకుంటారు అని. వారు వాళ్ళ నాన్నలాగా లోబులుగా అవుతారా? లేక దొంగలుగా అవుతారా? లేక అవినీతి వ్యక్తులుగా మారిపోతారా అని భయమేసింది. అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను బాయిజా అక్క. పరులుగా ఉండకూడదని నేను ఇంటి నుంచి వచ్చేశాను. మళ్ళీ ఆయన దగ్గరికి నేను వెళ్ళాలనుకోవడం లేదు. ఆయనకి చాలా ఇష్టమనేది డబ్బు మాత్రమే. మౌరేశ్వర్ సాయితో ఇలా అండం చూపిస్తారు. అది నా డబ్బు. ఎక్కడ ఉన్నదో అక్కడే పెట్టేసేయ్. 2 నెలలలో నేను కోలుకున్నప్పుడు నీ తప్పుడు ప్రవర్తనకు నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పుడు సాయి ఇలా అంటారు. ఈ డబ్బు నా కోసం కాదు. ఈ డబ్బు నీ కోసం తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ డబ్బు నాకంటే ఇప్పుడు నీకు అత్యంత అవసరం అని సాయి, ఈ 2 కట్టలు ఇక్కడ మీ దిండులో కూర్చొని మీకు సేవ చేస్తాయి. ఇక ఈ 2 కట్టలు నీరు అలాగే మందులను మీకు అందచేస్తాయి. ఇప్పుడు ఈ 2 కట్టలు మీ మిత్రునిలాగా మిమ్మల్ని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటాయి. అలాగే ఈ 2 కట్టలు మీ కాళ్ళను నొక్కి మీ బాధను తీరుస్తాయి. ఇక ఈ 2 కట్టలు
మీకు పోషక ఆహారంతో కూడిన భోజనాన్ని తయారు చేస్తాయి. దీనివల్ల మీరు త్వరగా కోలుకోవచ్చు. ఇక ఈ 2 కట్టలు మీ ఒంటరితనాన్ని తట్టుకోవడానికి సహాయం చేస్తాయి. అప్పుడు మోరేశ్వర్ పిచ్చిబట్టిందా సాయి నీకు అని అంటూ ఉండగా, అప్పుడు సాయి జవాబిస్తారు. మోరేశ్వర్, మీ జీవితంలో డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మీ సంబంధాలను నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడూ ఇదే అనుకునేవారు. డబ్బులోనే శక్తి ఉందని నమ్మావు. డబ్బుతో అన్నీ సాధ్యమవుతుందని భావించావు. ఇదే నమ్ముతూ వచ్చావు కదా! అందుకనే ఇప్పుడు కేవలం నీ డబ్బు మాత్రమే నీ దగ్గర ఉంది. అందరినీ పోగొట్టుకున్నావు. నీ గురువుని, అలాగే నీ మిత్రులని, అలాగే బంధువులని, అలాగే సమాజాన్ని, నీ భార్యని, అలాగే పుట్టబోయే బిడ్డని. షాక్‌తో మోరేశ్వర్ ఇలా అంటాడు. పుట్టబోయే బిడ్డనా? అప్పుడు సాయి ఇలా జవాబు ఇస్తారు. అవును మోరేశ్వర్. నువ్వు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న చివరి కట్ట నీ ఆనందాన్ని భర్తీ చేయగలదు. ఈ చివరి కట్టని తీసుకోండి. మీ సొంత రక్తం, మీ వారసుడు పుట్టబోతున్నాడు. కానీ మీ ఇంట్లో కాదు. నర్మద ఎక్కడుంది సాయి? ఇప్పుడు సాయి ఇలా జవాబిస్తారు. ఆమె ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంది. కానీ ఆమె ఇంటిని వదిలిపెట్టింది. ఆమె మీ పాపాల నీడలో బిడ్డను పెంచడానికి నిరాకరిస్తుంది. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు మోరేశ్వర్. మీ జీవితాన్ని మీ ఇష్టానుసారం గడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నర్మదాని చూపిస్తారు. నర్మద ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది బైజా అక్క. ఇప్పుడు అతను తన మార్గాన్ని సరిదిద్దుకోవాలన్నా తను చేసిన దొంగతనం వల్ల వేలాది మంది ఆకలితో, దప్పికతో మరణించడానికి కారణమయ్యాడు. ఇప్పుడు బైజా ఇలా నర్మదతో చెప్తుంది. నర్మద, సాయి కృప వల్ల మోరేశ్వర్ ఏ డబ్బు దొంగతనం చేయలేదు. అలాగే అతను ఎవరినీ హత్య చేయలేదు. నిధిని, కేశవ్ మరియు కోపహార్ గ్రామం నుంచి వచ్చిన తానాజీ సురక్షితంగా తరలించారు. అలాగే వాళ్ళకి ఆ నిధి కూడా అందింది. కానీ మోరేశ్వర్ ఇంటికి వెళుతున్న సమయంలో ఒక గుంటలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడని విన్నాను. అలాగే అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పారు. ఆ మాటలు విన్న నర్మద కంగారుగా, ఇలాంటి పరిస్థితిలో నేను ఒంటరిగా వదిలేయలేను ఆయనని అని లేచి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా బాయిజామా నర్మదను ఆపి, సాయి నాకు చెప్పారు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళకూడదని. ఇదే మీ సమస్యలను పరిష్కరించే ఏకైక మార్గమని. కాబట్టి నర్మదా నువ్వు కాస్త ఓర్పుగా ఉండు. ఇప్పుడు మోరేశ్వర్ని చూపిస్తారు. మోరేశ్వర్ సాయితో ఇలా అనడం చూపిస్తారు. నాకు నర్మదా గురించి చాలా బాగా తెలుసు. ఆమె నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. ఇప్పటికీ ఎప్పటికీ వదిలిపెట్టదు. అప్పుడు సాయి ఇలా అంటారు. ఆమె ఎప్పటికీ నీతో ఉండేలా ఏ కారణాన్ని వదిలారా అని మోరేశ్వర్ని అడగగా, నువ్వెప్పుడూ ఆమె విశ్వాసాన్ని, నమ్మకాన్ని అంగీకరించలేదు. అలాగే ఆమె నిజాయితీకి గౌరవం ఇవ్వలేదు. ఆమె ఎంత చెప్తున్నా నీ చెడు మార్గాన్ని వదిలిపెట్టలేదు. నువ్వెప్పుడు ఆమె సలహాన్ని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఆమె కేవలం మీ భార్య మాత్రమే కాబట్టి మీరు చేసే ప్రతి దానిని తట్టుకుంది. కానీ ఇప్పుడు ఆమె నీ బిడ్డకు తల్లి కాబోతుంది. తన బిడ్డని తాను చెడు మార్గం నుంచి కాపాడడానికి ఆమె ఏదైనా చేస్తుంది. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. లేదు, నేనే తప్పు చేయలేదు. ఏది జరిగినా నా ఆలోచన ఎప్పటికీ మార్చను. డబ్బు ఎల్లప్పుడూ శక్తివంతమైనది. ఇప్పుడు కూడా అలాగే ఎప్పటికీ కూడా. అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు. మోరేశ్వర్, మీ వద్ద ఉన్న మొత్తం డబ్బును ఖర్చు చేసినా మీ దాహానికి సహాయం చేసేందుకు ఒక్క వ్యక్తి కూడా మీ ఇంటి వద్దకు రావడానికి సిద్ధంగా ఉంటారనుకుంటున్నావా? అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. ఇప్పుడు నాకర్థమైంది. నీ మాట రుజువు చేసేందుకు నువ్వు నర్మదను ప్రేరేపించావు. నేను నువ్వు తప్పని నిరూపిస్తా సాయి. నేను ఎక్కువగా డబ్బులిస్తే నాకు పని చేసేందుకు ప్రజలు వరుసగా నిలుస్తారు. అప్పుడు సాయి ఇలా అంటారు. మీరెప్పుడైనా కొండను చూసారా మోరేశ్వర్? వ్యక్తి దానిని దూరం నుంచి చూసినప్పుడు ఇలా అనుకుంటాడు. దాని పైభాగం నుంచి చూస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో అని. కానీ ఎప్పుడైతే మనిషి దానిని పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తాడో కానీ దానిపైకి చేరడం అంత సులభం కాదు. నువ్వు ఎక్కడం ప్రారంభించినప్పుడు అది ఎంత కష్టమనిపిస్తుందో నువ్వే గ్రహిస్తావు. ఇప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. మీ మాటలు పిచ్చివి సాయి. నువ్వు మోసగాడివి. నేను మిమ్మల్ని నమ్మను. నేను ఎప్పటికీ ఒంటరిగా ఉండను. ఈ ఇల్లు సేవకులతో, అలాగే మిత్రులతో, అలాగే నా భార్యతో, పిల్లలతో నిండిపోతుంది. ఈ విషయాలన్నీ నేననుకున్న విధంగానే జరుగుతాయి సాయి. అప్పుడు సాయి వెనక్కి తిరిగి చూసి, రాముడు నీకు మంచి చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మోరేశ్వర్ సాయి తనను తాను ఏమనుకుంటున్నాడు? డబ్బు శక్తి గురించి ఒక భిక్షగాడికి ఏం తెలుస్తుంది? ఒకరోజు నేను ఆ విషయాన్ని అతనికి రుజువు చేస్తాను. అప్పుడు మోరేశ్వర్ అటు నుంచి వెళుతున్న ఒక వ్యక్తిని పిలిచి, నాకు సేవకులు కావాలి.
నువ్వు నాకు పని చేస్తావా? నేను నీకు మంచి వేతనం ఇస్తాను. చెప్పు చేస్తావా? అని అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇలా జవాబు ఇస్తాడు. లేదు, క్షమించండి అయ్యగారు. మీరు ఈ సంపద ఎలా సంపాదించారో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ తెలుసు. నేను పేదవాడిని. కానీ పాపపు డబ్బుతో జీవనం సాగించాలనే కోరిక నాకు లేదు అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోరేశ్వర్ నాకు చాలా ఆకలిగా ఉంది అని అనుకుంటున్న సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు పిల్లలను చూస్తారు. పిల్లలు, పిల్లలు ఆగండి. నా మాట వినండి. దగ్గర్లో కానిస్టేబుల్ ఇల్లుంది. అతనికి చెప్పండి మోరేశ్వర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇక్కడికి రమ్మని. అలాగే అని ఆ పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ద్వారకామాయిలో సాయి వద్ద నానాజీ అలాగే రావు మాట్లాడుకోవడం చూపిస్తారు. నానాజీ రావుతో ఇలా అనడం చూపిస్తారు. రావు గారు, మీరేం ఆందోళన చెందకండి. మీ భూమి మీకు చెందినదని మొత్తం గ్రామం సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆ భూమి మీకు సంబంధించినది. నేను కోర్టులో దరఖాస్తు చేశాను. మళ్ళీ మీ భూమి మీకు తిరిగి వస్తుంది. మీరు దానిపై ఇల్లు కట్టుకోవచ్చు. అప్పుడు సాయి ఇలా అంటారు, ఈ వ్యవహారం కోర్టు వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. అప్పుడు నాన్న అంటారు, ఇంకా మిగిలిన మార్గం ఏముంది సాయి? మోరేశ్వర్ మారేవాడు కాదు. కేవలం కోర్టు మాత్రమే దీనికి న్యాయం చేయగలదు. ఇప్పుడు మోరేశ్వర్ని చూపిస్తాడు. మోరేశ్వర్ అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ తో ఇలా అంటూ ఉంటాడు. ఊరిలో పని వాళ్ళను వెతికి నా దగ్గరికి తీసుకురా. ఒకవేళ ఊర్లో దొరకకపోతే ఎక్కడైనా వెతుకు. వాళ్ళకి చెప్పు నేను మంచి వేతనం ఇస్తానని. సరేనా? ప్రస్తుతానికి నాకు తినడానికి ఏదైనా తీసుకురా. డబ్బును తీసి ఆ కానిస్టేబుల్కి ఇస్తాడు. సరే అయ్యగారు అని ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం నర్మద సాయి వద్దకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. నేను విన్నాను సాయి, ఆయన పూర్తిగా మంచం పట్టారని, అతనిని చూసుకోవడానికి ఎవరూ లేరని. నేను ఇప్పుడు ఆయనతో ఉండాల్సింది. ఆయన తప్పు చేశారు. దాంతో నేను భార్యగా నా బాధ్యత వదిలేయడం మంచిది కాదు కదా సాయి. అప్పుడు బాయిజా ఇలా అంటుంది. నేను ఆమెకు ఎంతగానో చెప్పి చూశాను సాయి, ఈ సమయంలో అక్కడికి వెళ్ళకూడదని. కానీ ఆమె నా మాట ఒప్పుకోవడం లేదు. అప్పుడు సాయి ఇలా అంటారు. బాయ్సామా, నర్మదా కరెక్ట్ గానే చెప్తుంది. ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు బాయిజా కానీ సాయి అని అంటుండగా సాయి ఇలా అంటారు. నర్మద మాత్రమే కాదు, ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా మోరేశ్వర్ని కలవడానికి సరైన సమయం ఆసన్నమయ్యింది అని ద్వారకామాయి నుంచి బాయిజామా, సాయి అలాగే నర్మదా బయలుదేరడం చూపిస్తారు. అప్పుడు మోరేశ్వర్ని చూపిస్తారు. అక్కడికి వచ్చిన కానిస్టేబుల్స్ ఇలా చెప్తూ ఉంటారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళాం అయ్యగారు. ఏ ఒక్కరూ పని చేయడానికి ముందుకు రావడం లేదు. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. నేను వాళ్ళకి ఉచితంగా పని చేయమని అడగడం లేదు కదా. నేను మంచి వేతనమే ఇస్తానని చెప్తున్నాను కదా. అప్పుడు ఆ కానిస్టేబుల్ ఇలా చెప్తూ ఉంటాడు. ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ డబ్బు పాపపు సొమ్మని అందరూ భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే వారి మాటలు విన్న తర్వాత మేము అదే భావిస్తున్నాము అయ్యగారు. మేము పెద్ద పాపం చేయబోతున్నాము. ఇక నుంచి మేము మీతో పాటు అవినీతి పనులలో పాలు పంచుకోము అని అక్కడ నుంచి ఆ కానిస్టేబుల్స్ వెళ్ళిపోతారు. అప్పుడు సాయి అన్న మాటలు గుర్తుకొచ్చి, మోరేశ్వర్, నీ వద్ద ఉన్న సర్వ సంపద ఖర్చు చేసినా సరే నీ కోసం సహాయం చేయడానికి నీ వద్దకు ఎవరూ రారు. అప్పుడు తన కలలో తన బిడ్డ ఇంటి ప్రాంగణం ముందుకు వచ్చి ఆడుకున్నట్టు చూపిస్తారు. అప్పుడు నర్మద ఆ పిల్లవాడిని ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తూ తీసుకెళ్లడం చూపిస్తారు. అప్పుడు అక్కడి నుంచి మోరేశ్వర్ నర్మద ఆగు అని ఎంత అరిచినా నర్మద పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూపిస్తారు. నర్మద ఆగు, నువ్వొక్కదానివే నాకున్నావు. నర్మద దయచేసి తిరిగి వచ్చేసేయ్. ఇప్పుడు నర్మద, సాయి, బాయిజామా, కేశవ్ అలాగే రావ్ మిగతా వాళ్ళు గ్రామం బయటికి నడుచుకుంటూ వెళ్ళడం చూపిస్తారు. అప్పుడు నర్మద సాయిని ఇలా అడుగుతుంది. సాయి, మీరు చెప్పారు కదా నా భర్తను చూడడానికి వెళ్తున్నామని. కానీ మనం ఎందుకు ఇక్కడున్నాము అని అడగగా సాయి ఇలా జవాబు ఇస్తారు. ఇంకొకరు ఉన్నారు నర్మద మనతో పాటు రావటానికి. ఆయన వచ్చిన వెంటనే మనము ఇక్కడి నుంచి వెళ్తాము అని సాయి జవాబు ఇస్తారు. అప్పుడు నర్మద కానీ ఎవరు సాయి అని అడగగా అదిగో ఆయనే అని చూపిస్తారు. ఇప్పుడు మోరేశ్వర్ తన ఆహారం కోసం అలాగే నీటి కోసం వెతుకుతూ లేచి నడుచుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళిన మోరేశ్వర్కి రావ్ అతని భార్య అలాగే కొందరు గ్రామస్తులు కనిపించి ఇలా చెప్తూ ఉంటారు. మోరేశ్వర్ ఇలా అడుగుతాడు. మీరందరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అప్పుడు వాళ్ళంటారు, నువ్వు మాకు చాలా బాధను కలిగించావు. ఇప్పుడు మేము నీ పాపాలకు శిక్షని విధించడానికి ఇక్కడికి వచ్చాము. నీ శిక్ష ఏమిటంటే నువ్వు ఎల్లప్పుడూ ఈ గదిలోనే నీ పాపం సొమ్ముతో ఆకలేస్తే ఆ డబ్బునే తిను. నీకు ఒంటరితనం అనిపిస్తే ఆ డబ్బుతో మాట్లాడు.
సరేనా? నీకు నీ సంపదంటే ఎంతో గర్వముంది. ఆ గర్వం ఇప్పుడు నీకు సమాధి కాబోతుంది. మీరు ఎలా చేయగలరు? నువ్వు మమ్మల్ని ఆపగలిగితే ఆపు అని తలుపులు వేయడం చూపిస్తారు. అప్పుడు అకస్మాత్తుగా మోరేశ్వర్ తన కళ్ళను తెరిచి చూడగా ఇదంతా కలగా ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.